మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలో 24,930 మంది మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున 49.86 కోట్ల రూపాయల మేర నిషేధ భృతి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా తుమ్మలపేంటలో మత్స్యకార సేవలో ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరాభక్తుల రాజశేఖరం, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు. అనంతరం కాకినాడ జిల్లాలో మత్స్యకార సేవలో కార్యక్రమం క్రింద అర్హులైన 24,930 మంది లబ్ధిదారులకు 49.86 కోట్ల రూపాయలు మెగా చెక్కును పంపిణీ చేశారు. అలాగే సీవీడ్ కల్టివేషన్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన ఎగ్జల లక్ష్మి, కొత్తపల్లి మండలానికి చెందిన చింతకాయల పోలేశ్వరీలకు అనుమతి లేఖలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సముద్ర వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని లబ్ధిదారులకు అందించిందన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని, మత్స్యకారులకు ఉచితంగా వలలు, రాయితీపై ఇతర ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. 2026-27 సంవత్సరంలో జిల్లాలో 4,578 బోట్లకు 91.48 లక్షల లీటర్లు డీజిల్ సబ్సిడీపై వినియోగించుకోగా, ఆయిల్ సబ్సిడీ క్రింద ప్రభుత్వం 8.23 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమాలు, సదుపాయాలను, సేవలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార కోఆపరేటివ్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ పలసాడి రంగారావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి రాజు, కుమారస్వామి, అప్పసాడ డైరెక్టర్ వంక కొండబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి కె కృష్ణారావు, డిఆర్డిఏ పీడీ జి శ్రీనివాస్, ఏడీఎఫ్ ఎం లావణ్య, ఎఫ్డిఓలు గోపి, రామకృష్ణ, అనురాధ, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. పేరు మత్స్యకార సేవలో, కానీ సదా మీ సేవలో అంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మన రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం, అలాగే ప్రతి సెక్టార్ డెవలప్ అయినప్పుడు అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో అందులో భాగంగానే మనకి మత్స్యకారులకి వేట నిషేధం అన్నది 2 months అంటే 60 days మనకి కాలం నిర్ణయించబడింది. మరి ఆ టైంలో వచ్చేసి బ్రీడింగ్ సీజన్ కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళవద్దని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం చిన్న చిన్న చేప పిల్లలు పట్టేస్తామో సముద్ర సంపద అనేది పెరగదు. సో దాన్ని మనం అర్థం చేసుకొని అందరూ కూడా ఇది పాటించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రీసెంట్గా మనకి వెళ్ళకూడదని సముద్ర నిషేధ టైంలోనే చేపల వేటకి వెళ్ళకూడదని చెప్పేసి ఫిషింగ్ సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది ఏంటంటే అంత మన భవిష్యత్తు కోసం అని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పుడు ఈ పథకం ద్వారాగా మనకి ఒక్కొక్క మత్స్యకారుడికి ట్రెడిషనల్ ఫిషర్మ్యాన్కి 20,000 చొప్పున అందించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 24,930 ఫిషర్మ్యాన్ ఇందులోకి వచ్చారు. సో మనం చెప్పాలంటే మన జిల్లా, మన కాకినాడ జిల్లా అండర్లోని. సో ఆల్మోస్ట్ అలాగే 1,30,000 టోటల్ స్టేట్లోని బెనిఫిషరీస్ ఉన్నారు. బెనిఫిషరీస్తో పాటు మనం అర్థం చేసుకోవాలి అన్ని కుటుంబాలు అని చెప్పేసి. సో ఎంతమందికి ఈ పథకం ద్వారా మనకి సహాయం అందుతున్నదని ఆలోచించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అయినా, అలాగే ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క రూపాయి అయినా అది కష్టార్జితం లెక్కలోనే తీసుకొని ఖర్చు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందండి. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినా స్వాతంత్రం రాని వ్యక్తులు ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారుల మటుకు స్వాతంత్రం రాలేదు. గతంలో ఎప్పుడురా స్వాతంత్రం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు స్వాతంత్రం వచ్చిందంటే సందర్భంగా అప్పుడే గుర్తింపు వచ్చిందండి. ఆ గుర్తింపు రావడమే కాకుండా ఆర్థికంగా బలపరిచింది కూడా. ఈరోజు రాజకీయంగా ఎన్టీ రామారావు అవకాశం ఇస్తే ఆర్థికంగా బలపడాలని ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడే అన్ని మాటలు విన్నారు, అక్కడ లైవ్ ద్వారానే విన్నారు, అది కొత్తగా ఏం చెప్పగలేదు.
అయితే మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఈరోజు మనకున్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఆ ఫిషింగ్ హార్బర్ పాడైపోవడం, దాన్ని ప్రపోజల్ పెట్టాం. ఆ ప్రపోజల్ కూడా తొందరగా అయ్యేలా చూడమని ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫిషింగ్ హార్బర్ సోదరి అందరికీ కూడా నా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా తుమ్మలపెట్ట గ్రామం నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ వేట నిషేధ కాలంలో మత్స్యకార సోదరులు ఆదుకునే విధంగా మన జిల్లాలో 49,86,00,000 వ్యాయంతో 24,930 మందికి మనము 20,000 చొప్పున వాళ్ళ ఖాతాలకే ఈరోజు జమ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజల తరఫున, జిల్లా మత్స్యకార సోదరుల తరఫున. ఈ వేట నిషేధ కాలంలో వాళ్ళు కూలిపోతున్న వాళ్ళ ఇన్కమ్ని కాంపన్సేట్ చేస్తూ ఈ అమౌంట్ అనేది